మెగా డిఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి చిన్న, మాజీగూడ చైర్పర్సన్ డాగిరెడ్డి చంద్రకళాదీప్తి డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైనే పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన మెగా డిఎస్సీ ప్రస్తుతం దగా డిఎస్సీగా మారిందని ఆరోపించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యమైన కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తికి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదని, పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ డిఎస్సీలో భర్తీ చేయనున్న 16,000 పోస్టుల్లో 3% మేరకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాకు కేటాయించారని తెలిపారు. ఈ కోటా కింద అర్హత సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను 10 లక్షల నుంచి 30 లక్షల వరకు విక్రయించారని, డబ్బులు తీసుకుని పోస్టులు కేటాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు నందా, కిషోర్, కంపర బావి, జేడి పవన్ కుమార్, ఎస్సీసెల్ టౌన్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు, అల్లు రాజుబాబు, పసుపులేటి చంద్రశేఖర్, సుధాకర్, బి అదృష్ట, దీపక్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. భారతీయ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందంటారు. అలాంటి గొప్ప శాఖలోనే ఈ రోజు అవకతవకలు జరిగాయంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి శాఖని కూడా మోసం చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల్ని, రైతుల్ని, కార్మికులు ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. నిన్న చూసుకుంటే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం లేదంటే ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియదు. అలాంటి అనర్హులైన స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేపు ఎత్తున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలను ఆదుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఈరోజు మోసాలు, దగాలు, కుట్రాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం. అంటే ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఏం చేశారండి? ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు చేసిన డిఎస్సీ మీద సంతకం పెట్టారు. కానీ ఎలా అంటే జగన్ గారి ప్రభుత్వంలో డిఎస్సీ రాలేదు, తేలేదు అని అన్నారు. కానీ ఆపింది కూడా మీరే. ఆ రోజు ఆపి ఈ రోజు ఎందుకు డిఎస్సీని మీరు ప్రకటించగలిగారు? అంటే ఇలాంటి అవకతవకలు చేపిస్తే అన్యాయంగా డబ్బులు సంపాదించుకుందామన్న మీ ప్రభుత్వం. మేమందరం కూడా ఈ యువత వెనకాల, అదేవిధంగా నిరుద్యోగుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కాకినాడ నియోజకవర్గం అంతేకాకుండా జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జు కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళందరికీ డిఎస్సీ ఉద్యోగాలు న్యాయం జరిగే వరకు కూడా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులకు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి డిఎస్సీలో జరిగిన మోసాలను వెలుగు చూపాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2023 సంవత్సరంలో జగనన్న గారి ప్రభుత్వంలో డిఎస్సీ రిలీజ్ చేస్తే మేము దానికన్నా బాగా మెగా డిఎస్సీ అనే ఒక విధానంలో బాగా భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేయించి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సీని కాస్త దగా డిఎస్సీగా చేస్తూ అధిక ఉద్యోగాలు ఇవ్వడమే లేకపోయినా సరే ఉన్న ఉద్యోగాలను కూడా సక్రమమైన పద్ధతిలో ఇవ్వకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని దీనికి బాధ్యతగా వెంటనే కూడా తను రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి యువత విభాగం నుండి మేము అందరూ కూడా కాకినాడ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, టెట్కి ప్రిపేర్ అయ్యి ఎంతో భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసి వారి భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి తోసేసింది. ఈ ప్రశ్న ప్రకటనలు లీకేజే కాకుండా మెరిట్ లిస్ట్ని కూడా తారుమారు చేసేసి ఈ రోజున కనీసం వారికి ఎటువంటి ఆధారకర పరిస్థితులను కూడా చూపించకుండా ప్రభుత్వం పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసేసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు క్వాలిఫై అయ్యారు అన్న లిస్టును తారుమారు చేసేసింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత దగాకోరు ప్రభుత్వం మనం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైతే అందులో ఎక్కువ ర్యాంకు సాధించి మార్కులు సాధించి ఉన్నారో వారే ప్రభుత్వం మీద నింద వేసి వారే ప్రభుత్వాన్ని
ఇది మళ్ళీ మార్క్ లిస్ట్ కోసం మరి ఆందోళన చేస్తున్నారంటే ఇది తీవ్రమైన దొంగ పని. ఇది ప్రభుత్వమే చేస్తుంది, తీవ్రమైన దొంగతనాన్ని ప్రభుత్వం చేసి. నారా లోకేష్ గారు ఇది ఖచ్చితంగా దీని బాధ్యత వహించి ఆయన ఉన్న కోటరీ కాబట్టి ఆయన తక్షణమే ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయడం కూడా కాదు. మా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బర్తరఫ్ చేయాలని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం.